వెల్కమ్ టు సంప స్టూడియోస్. ప్రధానంగా తెలంగాణనే కావచ్చు, దేశవ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలేంటి, తెలంగాణలో ముఖ్యంగా జరుగుతున్న బీసీ ఉద్యమాలు, ఎస్సీ రిజర్వేషన్స్ సంబంధించిన అంశమే కావచ్చు, కేంద్రం ఏదైతే పార్లమెంట్ డీలిమిటేషన్ సంబంధించిన అంశమే కావచ్చు. సో వీటన్నిటిపైన మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే. ఇటీవల కాలంలో తెలంగాణలో బీసీ ఉద్యమం ఊపందుకున్నది అనుకుంటున్న నేపథ్యంలో ఆ బీసీ ఉద్యమం పేరుతో అంటే తెలంగాణ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సెస్ చేసిన నేపథ్యంలో స్వయాన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వాటిని తగలబెట్టడం జరిగింది. ఆ పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ చేసిన క్రమంలో మరి నేను బీసీ ఉద్యమకారుని అని చెప్పుకుంటున్న తీన్మార్ మల్లన్న మరి బీసీలందరూ అతనికి మద్దతు తెలియజేసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే బీసీ ఉద్యమం ఆయన ద్వారానే ప్రబలంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు? మరోవైపు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ సస్పెండ్ చేసిన దాన్ని తప్పనుకోవాలా, ఒప్పనుకోవాలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం దాన్ని మనము తప్పనే అనుకోవాలి. ఆయన ఇప్పుడు అంటే అంటే అది ఒప్పనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఉచ్చబోసుడు, రెడ్లను అడ్జేస్తుడు, కాలబెట్టడు అనే పదాన్ని ఒక ఎమ్మెల్సీ అయి ఉండి అట్లాంటి పదాలు వాడడం కరెక్ట్ కాదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ అది. ఓకే. సో కాబట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ తర్వాత ఏ రెడ్లతో అయితే సపోర్ట్తో గెలిచాడో ఆ గెలిచిన తర్వాత దానికి ఆయనకి నైతికత ఉంటే దానికి రాజీనామా చేయాలి. పదవికి రాజీనామా చేసి నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినావు, వాళ్ళ సపోర్ట్తో రెడ్ల సపోర్ట్తో గెలిచావు. సో ఒక బీసీ ఉద్యమ నాయకునిగా నువ్వు ఎదగాలనుకుంటే వాళ్ళని నువ్వు ఈ డైలాగులు ఏవైతే కొట్టావో నీకు నిజంగా చిత్తశుద్ధి నువ్వు అయితే ఎమ్మెల్సీకి రాజీనామా చేసేసి నువ్వు ఉత్సాహాన్ని మాట్లాడుతావా, ఇంకేదైనా మాట్లాడుకుంటే దాన్ని ఎవరన్నా సమర్థిస్తారు. కానీ దాంట్లో ఉండి వాళ్ళ రెడ్లతో కలిసి వాళ్ళ సపోర్ట్తో గెలిచి ఇవాళ వాళ్ళ మీద ఆ రకమైన మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు, అది నైతికత కూడా కాదు ఒక ఎమ్మెల్సీగా. అది ఒకటి. రెండవది దానివల్ల కూడా వాళ్ళకు హట్ అయి చేయడం ఒకటి అనుకోవచ్చు. లేదంటే ఈయనను తెలుగుదేశం పార్టీలోకి పంపించడానికి కూడా ఒక ఎత్తుగడ. ఎందుకంటే ఇక్కడ రేపు తెలుగుదేశం పార్టీ అలాగే ఇది బీఆర్ఎస్, బీజేపీ అండ్ ఈ కూటమి ఏదైతే ఉందో, ఒకవేళ ఈయన కూడా కూటమి పోతే బీజేపీలోకి వెళ్ళిపోయే ఆలోచన ఉందనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కూడా దానికి పాజిటివ్ ఉన్నాడు బీజేపీ వైపు. ఈ బీజేపీ చీల్చిపోయి అక్కడ ముఖ్యమంత్రి అవుతాడు అనేది కూడా, కాంగ్రెస్ను చీల్చిపోయి బీజేపీ ద్వారా ముఖ్యమంత్రి అవుతాడు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కాలం నిర్ణయిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఎత్తుగడ ద్వారా ఒకవేళ ఈయనను పంపించి ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని చేయడము, లేదంటే ఈయన పోయి బీజేపీ దాంట్లో జాయిన్ కావడము, లేదంటే జనసేన ఇంకో అభ్యర్థిని పెట్టడము, ఇట్లా ఈ కూటమిని తీసుకొచ్చే రేపు అక్కడ ఎట్లయితే ఏపీలో కూటమి ఉందో ఇక్కడ కూడా కూటమి, అక్కడ డబుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ సర్కార్ లాగానే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ సర్కార్ కూడా వచ్చేస్తే ఏపీ తెలంగాణ ముఖ్యంగా దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రాలు ఈ రెండు కూడా మొత్తం బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతే రేపు జమిలీ ఎన్నికల పేరు మీద వస్తున్న రోజుల్లో రేపు స్వీప్ చేయాలి దక్షిణాదిని కూడా అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళ సహకారం అవసరం. బాబు సహకారం అక్కడ అవసరం, ఇక్కడ రేవంత్ రెడ్డి సహకారం అవసరం. సో ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది అనడానికి కొన్ని ఉదాహరణలు మనకు కనపడ్డాయి. కాబట్టి దాన్ని చాలా చాకచక్యంగా వీళ్ళు ఆమె నటరాజన్, ఆమె వచ్చిన కొత్త మీనాక్షి నటరాజన్ కూడా ఆమె రావడానికి కూడా కారణం ఏంటంటే ఈయనకు కొంచెం బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. సో దాన్ని స్ట్రాంగ్గా ఆయనకు కీ పెట్టడం, పూర్తి నిర్ణయాలన్నీ ఆమె చేతిలో పెట్టడం, ఈయనకు అప్పచెప్పకుండా ఉండడం అనే దాన్ని ఒక ప్రక్రియగా కంట్రోల్ చేయడానికి ఆమెను పంపించినట్టుగా, రాహుల్ గాంధీ పంపినట్టుగా మనకు అర్థమవుతుంది అనేది ఏదైతే వాళ్ళ అంటే రాహుల్కు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళే, కాంగ్రెస్ ఉన్న వాళ్ళే ఆరోపిస్తున్నాయి ఆ మాట. కాబట్టి నేనేమంటున్నానంటే బీసీ ఉద్యమకారుడిగా ఆయనకు గుర్తింపే లేదు. ఎవరికి? తీన్మార్ మల్లన్నకు. ఒకటి. రెండవది, నాలాంటి ఎస్సీ మాదిగా నేను ఒక ప్రొఫెసర్ ఉద్యోగానికి 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి 33 జిల్లాల బీసీ సమావేశాలు పెట్టినప్పుడు ఆయన నిన్నడు కూడా సపోర్ట్ చేయలేదు. ఓకే. నేను అడిగినా కూడా ఆయన, కానీ ఎన్నడూ కూడా బీసీ ముఖ్యమంత్రి ఎజెండాకు సపోర్ట్ చేయలేదు. కానీ ఇవాళ బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నేనే బీసీ ముఖ్యమంత్రి అయితే అంటుండు. నేనేమంటానంటే ఇప్పుడు ఇట్లాంటి బ్లాక్ మెయిలర్ బీసీ ముఖ్యమంత్రి అయితే కూడా వేస్ట్. నేనేమంటానంటే బ్లాక్ మెయిలర్ కాకుండా ఇప్పుడు ఐఏఎస్ చిరంజీవులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన బీసీల కోసం పనిచేస్తాడు. అలా జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ అయ్యి కూడా పనిచేస్తున్నాడు.
కొంతమంది ఏమి ఉద్యమంలో మొదటి నుండి ఉంటూ బీసీల కోసం పనిచేస్తున్నారు, చిత్తశుద్ధితో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళని బీసీ ముఖ్యమంత్రిగా ప్రకటించుకొని ముందుకెళ్ళినా సంతోషం ఉంటుంది. కానీ నువ్వు ఒక బ్లాక్ మెయిలర్గా ఉండి ఆ పార్టీ మారి ఈ పార్టీ మారి ఇవాళ నువ్వు కాపు సగం రెడ్డివి నువ్వు బీసీకి ఉద్యమానికి ఎట్లా అర్హుడు అవుతావు? రేపు ముఖ్యమంత్రి అయితే నువ్వు రెడ్డి అయినట్టే లెక్క అవుతుంది ఆడ, సగం రెడ్డి కాబట్టి. నువ్వు బీసీ అయినట్టు ఎట్లా లెక్క అవుతుంది? కాబట్టి ఇవాళ ఆయన ఏ రకంగా చూసినా అర్హుడు కాదు నా దృష్టిలో. ఆయన బీసీ ముఖ్యమంత్రికి అర్హుడు కాదు, బీసీ పేరు చెప్పుకోవడానికి కూడా అర్హుడు కాదు ఆయన. అంటే బీసీలు పోలరైజ్ అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చా అతని వెనక? ఆయన వెనకాల పోలరైజ్ కారు నా దృష్టిలో. అంటే ఎట్లా అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చి బీసీలను మేము కోసం పనిచేస్తున్నాం అన్నా కూడా నమ్మే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు ఆర్.కృష్ణను ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి చివరికి ఇదే రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుని చేసాడు టీడీఎల్పీ లీడర్ గా. కాబట్టి చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు బీసీ ముఖ్యమంత్రి అంటే, బీజేపీని కూడా నమ్మే పరిస్థితి లేదు బీసీ ముఖ్యమంత్రి అంటే. ఎందుకంటే ఇదే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నది మేము నా 33 జిల్లాల ఉద్యమం తర్వాత అవి ఒక ప్రచారం చర్చ బాగా జరుగుతున్న క్రమంలో బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను బీజేపీ అనౌన్స్ చేసింది. కానీ అక్కడ అధికారంలోకి రాలేదు కాబట్టి ఇవాళ కనీసం బీజేపీ ఎల్పీ లీడర్గా ఎవరైనా చేయాలి, బీసీ చేయాలి. అట్లా చేయకుండా ఎవరు చేసింది? మళ్ళీ రెడ్డి చేసింది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఏ ఎత్తుగడైతే వేసిందో సేమ్ ఎత్తుగడ బీజేపీ వేసింది. కాబట్టి ఈ రెండు కూడా బీసీ వ్యతిరేక పార్టీలుగానే చెప్పుకోవాలి. సో బీసీలకు ఎక్కడ కూడా ఈ రాజా సింగ్ లాంటి వాడు పాపం ఎప్పటి నుండో ఆ పార్టీని నమ్ముకొని ఉన్నాడు. ఆ సిద్ధాంతాన్ని సరే ఆయన కరడు కట్టిన హిందుత్వవాదిగానే ఉన్నాడు. పార్టీ బీసీ మరి ఎందుకు ఇస్తలేరు ఆయనకు? అసలు ఎల్పీ లీడర్కి ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రి ఇవ్వకపోయినా తర్వాత మీ అధికారం వచ్చినప్పుడు చరతం వచ్చినా కానీ ఇప్పుడైతే అవకాశం ఉంది కదా, ఎల్పీ లీడర్ చేయొచ్చు కదా. మళ్ళా మహేశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి ఎందుకు పెట్టారు మీరు? అంటే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేనట్టు లెక్క. సో ఈ రకంగా చూసుకుంటే ఇవాళ బీజేపీకి కానీ తెలుగుదేశానికి కానీ ఇవాళ ఈయన బీజేపీ సపోర్ట్తోని ఈ కార్యాచరణ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎవరు? తీర్మానమల. తర్వాత తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉండి రేపు తీసుకున్నా కూడా బీసీలు ఈ మొత్తం తెలుగుదేశం పార్టీలో పోతారని చెప్పేసి అనడానికి లేదు. ఎందుకంటే అది కమ్మోల పార్టీ. సో కాబట్టి ఇవాళ ఇక్కడ రేపు ఒకవేళ బీజేపీ మొత్తంగా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి చేసినా కూడా పర్మనెంట్గా రేవంత్ రెడ్డి అలా నిలబడి చేసి ఆయననే సపోర్ట్ చేస్తారనేది లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సెక్యులర్ పార్టీగా ఆయన సపోర్ట్ చేశారు అందరూ. అంతేగాని బీజేపీ అంటే మళ్ళా డిఫరెంట్గా ఉంటుంది ముచ్చట. సో కాబట్టి ఇవాళ బీజేపీ అనే దాంట్లో రేపు బీసీలంతా బీజేపీ వెనకాల పోలరైజ్ బీసీ ముఖ్యమంత్రి ఎజెండాను కరెక్ట్గా చేస్తారనే నమ్మకం లేదు. ఇప్పుడు ఉంటే నిజంగానే బీజేపీ వైపు కూడా పోలరైజ్ అయ్యేవాళ్ళు బీజేపీ లీడర్ చేసి. ఇప్పుడు చూడాలి మరి బీసీ అధ్యక్షుడు దాంట్లో ఈటల రాజేందర్ చేస్తారా చేయరా? ఈటల రాజేందర్ కూడా ఒక బీసీ, అందులో ముదిరాజు కాబట్టి పెద్ద కమ్యూనిటీ కాబట్టి సో ఆయన కనుక చేస్తే కొంత పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది.